దేవా అయితే ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా నువ్వు నా భార్యవి కాలేవు. నా మనసులో నీకు స్థానం లేదు. ప్రాణం పోయినా సరే నిన్ను భార్యగా అంగీకరించనని చెప్పేసి చెప్తాడనమాట. దేవా అలా కఠిన నిర్ణయం తీసుకొని మిథునకైతే దూరం అవుతాడనమాట. ఇక బాధపడుతున్న మిథున దగ్గరికైతే వాళ్ళ నాన్న హరివర్ధన్ అయితే వచ్చేసి, నీ ఆరాటానికి నీ పోరాటానికి ప్రయోజనం ఉందో లేదో తెలుసుకోవాలి. విలువలేని ఆరాటం వృధా. ఈ విషయం నీకు ఇప్పటికైనా అర్థమైందని అనుకుంటా. నువ్వంటే ఇష్టం లేని చోట, నీపై ప్రేమ లేని చోట నువ్వు ఎంత ప్రేమను వెతుక్కున్నా ఉపయోగం ఉండదు. పెళ్ళి అంటే 2 జీవితాల ప్రయాణం, ఒక మనిషి తపన కాదు. ఆ విషయం ఎప్పటికైనా తెలుసుకుంటే ఈ కన్నీళ్ళు ఇక్కడితో ఆగిపోతాయి. నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టుకో. ఇప్పటికైనా ఈ తండ్రి మనసును అర్థం చేసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇక మిథున దేవ ఇద్దరు అయితే బాధపడుతూ ఉంటారు. ఇంతలో రాహుల్ అయితే చొక్కా చింపుతాడు కదా సత్యమూర్తిది. ఇక ఆ చొక్కా అయితే విడవడు అనమాట సత్యమూర్తి. ఇక మిథున కూడా వాళ్ళ ఎదురుగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక శారద అయితే ఏమండి చొక్కా అయినా మార్చుకోండి అని చెప్పేసి అంటూ ఉండగానే, షర్టు మార్చుకున్నంత మాత్రాన మామయ్య గారికి జరిగిన అవమానం చెరిగిపోతుందా ఏంటి, ఈ దేవా పుణ్యానా అని మా నాన్నని అడుగడుగున అవమానాలు అని చెప్పేసి ఎక్కిస్తూ ఉంటుంది అనమాట కాంతం. ఇంతలో దేవా అయితే వస్తాడు. తప్పు చేశాననే బాధ లేకుండా కూల్గా ఎలా ఉన్నాడు చూడండి అని చెప్పేసి కాంతం అయితే అంటదనమాట. ఇక శారద అయితే ఆగరా దేవా అని చెప్పేసి చొక్కా పట్టుకొని, ఎందుకు ఇలా చేసావురా అని చెప్పేసి నిలదీస్తూ ఉంటుందన్నమాట. నువ్వు మనిషివేనా, మానవత్వం లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక అంతటితో ఆకుండా ఎందుకు ఇలా చేసావురా అని చెప్పేసి చంపలైతే వాయిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఎంత అడిగినా నో యూజ్. దేవ అయితే అస్సలు సమాధానం చెప్పడనమాట. ఇక సత్యమూర్తి అయితే తప్పు వాడిది కాదు శారద, వాడిని నమ్మిన మనది. పులి మారుతుందని అనుకోవడం ఎంత అమాయకత్వమో, వీడిని నమ్మినా అంతే. వీడిని ఎంత నమ్మితే అంత మోసపోవాల్సి వస్తుందని మళ్ళీ నిరూపించాడు. ఒక ఆడపిల్ల కన్నిటికి చాలా శక్తి ఉంది, ఆ ఉసురు అంత తేలిగ్గా వదిలిపెట్టదనేసి వెళ్ళిపోతాడనమాట. ఇక దేవ అయితే అద్దం ముందు నిలబడి, తూ ఏం బతుకురానిది అని తనని తాను తిట్టుకుంటూ ఉంటాడు. అయితే ఆదిత్య అయితే త్రిపురతో కలిసి ఇంకో కుట్రకైతే తెరతీస్తాడనమాట. మిథున దేవాపై పెంచుకున్న నమ్మకం ప్రేమనైతే చెరిపేస్తే కానీ వాళ్ళు విడిపోవడం సాధ్యం కాదు. నిప్పుకు ఆయుధం పోయాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. దేవాపై ఉన్న నమ్మకాన్ని చంపేస్తా, ఆ దేవానే వచ్చి మిథున నువ్వు కావాలి అన్నా సరే చీ కొట్టేటట్టు చేస్తా, ఏ భార్య తట్టుకోలేని మోసాన్ని దేవాతో చేయిస్తాను అని చెప్పేసి ఒక పథకం అయితే రచిస్తాడనమాట. ఇక శారద అయితే మిథునని చూసి, బంగారం లాంటి నిన్ను దూరం చేసుకుంటున్నాడమ్మా నా కొడుకు అని చెప్పేసి బాధపడుతూ ఉండగానే, ఆయన దూరం చేసుకోవాలనుకుంటే నేను దూరం అయిపోతానా ఏంటి, ఆయన నన్ను ఎంత దూరం పెట్టాలని చూస్తే నేను అంత దగ్గర అవుతాను. మా బంధం ఇంకా ఇంకా బలపడుతుంది. జరిగిపోయిన విషయం గురించి నేను బాధపడను, మీరు కూడా బాధపడొద్దు, నాలా సంతోషంగా ఉండండి అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. అయితే రేపటి ఎపిసోడ్లోకి అయితే ఇక దేవాన్ని మళ్ళీ లైన్లో పెట్టుకోవడానికి అని చెప్పేసి శూర్పణఖైతే ఎంట్రీ తెస్తుంది అనమాట. ఆ వివరాలు ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో చెప్తాను ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.